Hi, hello and welcome. Very good evening. Ramraj, Panchilu Mariyu Shirts, Big Celebrity Challenge, Double Dhamaka. And yes, co-powered by Dabur Meshwak and our slimming partner, Ayurved Nutri-Slim. సో డబుల్ ధమాకా అని మేము అన్నాం. ఎస్, డబుల్ ధమాకా ఇప్పటి వరకు మిమ్మల్ని వండర్ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది ప్రతి శనివారం రాత్రి. కానీ ఇక ఇప్పటి నుంచి ఈ డబుల్ ధమాకాని ట్రిపుల్ ధమాకా చేయడానికి మేము వచ్చాం అవుట్డోర్. అంటే వాళ్ళు చేసే విన్యాసాల రేంజ్ మరి డబుల్ అండ్ ట్రిపుల్ అవ్వబోతోంది. మరి వీటిలన్నింటినీ ఎంజాయ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అండ్ వీళ్ళతో ఛాలెంజ్ చేయడానికి నాతో పాటు ఈ రోజు కూడా అద్భుతమైన సెలబ్రిటీస్ మనతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే డబుల్ ధమాకా కాస్త ట్రిపుల్ ధమాకా అవుతుంది. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో ఈ రోజు మనతో పాటు ఎంజాయ్ చేయడానికి ఛాలెంజ్ చేయడానికి అదిరిపోయే టీం మంచి గరం మీద ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ ఆర్ ద గరం టీమ్. అంటే ఒక స్టెప్ నేర్పించారు నాకు మొన్న, నేనే మర్చిపోయాను, నేనే నేర్పించారు నాకు. ఓకే, సో ఫస్ట్లీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక రియాలిటీ షో సెట్ లోంచి బయటకు వచ్చింది అండ్ ఇన్ టు ద పబ్లిక్ వచ్చింది. అండ్ డే లైట్ లో ఇంత మంచు వెన్నెల్లో ఇంత చల్ల గాలిలో హ్యాపీగా ఇలా మనం ఉన్నాం. బట్ ఫస్ట్లీ ఈ గరం మాకు ఎలా అలవాటైందంటే మీ గరం సినిమాతో మాకు అలవాటైంది. అండ్ సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వాట్ ఎ వండర్ఫుల్ మూవీ. సో జనాలకి నచ్చింది, అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఎస్, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి గరం మూవీ. సో సక్సెస్, గరము ఇదంతా ఒక సైడ్ పెడితే లైఫ్ లో ఛాలెంజెస్ ఉంటాయి చాలా. యూనో, ఓ మంచి సినిమా చేయాలని, బాగా డాన్స్ చేయాలని, బాగా ఫైట్ చేయాలని, మంచి క్యారెక్టర్ చేయాలని, చాలా అందంగా కనపడాలని, ఇలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా లైఫ్ లో. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? చిన్న చిన్న ఛాలెంజెస్. నా చిన్న ఛాలెంజ్, నేను నా ఫస్ట్ షాట్ చెప్పొచ్చు. ప్రేమ కావాలి సినిమా ఫస్ట్ షాట్, హోల్ ఇండస్ట్రీ వాజ్ దేర్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అందరూ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. అందరూ కూర్చుని ఉన్నారు. చిరంజీవి గారు క్లాప్, బాలకృష్ణ గారు కెమెరా స్విచ్, నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్. నేను స్టేజ్ వెనకాతలు ఉన్నా. సరే యాక్షన్ అన్నారు. కట్ చేస్తే నేను బయటకు వచ్చి డాన్స్ చేయాలి. ఒక 10,000 మంది ఉన్నారు జనం. దిస్ ఇస్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ మై లైఫ్. కెమెరా ఫేస్ చేయలేదు, నేను సైడ్ ఆర్టిస్ట్గా చేయాలి. వచ్చి ఐ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఫర్ 1 minute. వచ్చి ఆ ఛాలెంజ్ని తీసుకొని డాన్స్ చేసి అంత ఫైనల్గా వచ్చి ఇలా అన్ని ప్రేమ కావాలి, మీ అందరి ప్రేమ కావాలి అని చెప్పి అలా కూర్చున్నాను. సో అలా వచ్చి టప్పని కూర్చునేసరికి బ్లాస్ట్ అవుద్ది. దట్స్ మై ఫస్ట్ షాట్. ఓ పని చేద్దాం, అది ఫస్ట్ టైం ఎవర్ ఒక కెమెరా ముందు వేసిన ఆ స్టెప్, ద మ్యాజిక్ స్టెప్ మనం ముగ్గురం కూడా ట్రై చేద్దాం. సో అది నిజంగా ఛాలెంజే. నాకు అలా ఫస్ట్ షాట్ కొట్టడానికి వాళ్ళు ఉంటే నేను స్టేజ్ వెనకాల నుంచి ఇటు రాకుండా యాక్షన్ అనగానే ఇటు పరిగెట్టేస్తాను నేను. సో దట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అదా, మీరు చిన్నప్పుడు దేని గురించి అయినా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఛాలెంజ్ చేశారా ఎవరితో? To convince my parents to leave school. You left school finally? You won it? I finally won it. Yes. You left at 5th class, 4th class? 10th. After 10th? Pass, fail? I topped 10th. I was also top 10 from behind.
10th C 6 times. Congratulations. That is max only, no big problem. Okay, so that was the biggest challenge. Yeah, biggest. కష్టమే అండి. స్కూల్ అనేది చాలా ఛాలెంజ్. Yeah, very big. Yeah. Nothing is, ఈయన మామూలు ఛాలెంజ్లు ఉండవండి ఈయనకి. ఈ వ్యక్తికి వి బోత్ స్టార్టెడ్ టుగెదర్ యాక్చువల్లీ. ఇట్స్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, సో ఇలాంటి ఛాలెంజ్లు ఒక ఎత్తు, ఈ రోజు ఇక్కడ మనం చూడబోయే ఛాలెంజ్లు ఇంకో ఎత్తు. సో అలాంటి ఛాలెంజ్లు అన్నింటినీ మీరు ఛాలెంజ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ముగ్గురు? రెడీ? ఓకే, దెన్ లెట్స్ గో ఫర్ ఇట్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకా. మా గరం గ్యాంగ్ గరం గా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో ఫర్ ఇట్. హియర్ వి గో. ఓకే, సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకా ఆడాలంటే 2 లక్షల రూపాయలు నేనే ఇస్తాను. జాగ్రత్తగా వీటిని 3 రెట్లు 5 రెట్లు చేసుకోండి. ఆహా, ఓకే, సో మొత్తం ఇక్కడున్న లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఓకే, ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ లోనే ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసే అతని టాలెంట్ కూడా ఉంటుంది. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ మీరు ప్రాపర్ గా ఎంత ఇన్వెస్ట్ చేస్తారో, ఒకవేళ మీరు గెస్ చేసింది కనుక రైట్ అయితే 3 times. ఓ సూపర్. సో 20,000 ని మీరు డివైడ్ చేసి ఎస్ అండ్ నో మీద పెడుతున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దెన్ ఇంటూ 3 times మీరు ఇన్వెస్ట్ చేసింది నేను మీకు ఇస్తాను. రైట్? ఓకే, ఫస్ట్ ఛాలెంజ్, మీరు నా స్టేట్మెంట్ ని జాగ్రత్తగా వినండి. 20,000 రూపీస్ ఎస్ అండ్ నో మీద మీరు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. నాకు తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఈయన ఓటర్ కాదు, ఈయన పెద్ద షూటర్. అసలు విషయం ఏంటంటే ఈయన కాల్చడంలో ఎంత దిట్టం అంటే 30 feet దూరంలో బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ ని హ్యాంగ్ చేస్తే ఈచ్ బాటిల్ ని సింగిల్ షాట్ లో పేలుస్తాడు. ఓకే, అండ్ ఆల్సో వెహికల్స్ మీద కూడా మన బాటిల్ పెడితే ఏ వెహికల్ కి దెబ్బ తగలకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ బాటిల్ ని సింగిల్ షాట్ తో పేల్చగలడు. అండ్ ఆల్సో ప్రాపర్టీ, అంటే బాటిల్ అక్కడే ఉంటుంది 20 feet హైట్ లో. ఈ వ్యక్తి మాత్రం బైక్ మీద తిరుగుతూ వాటిని కాలుస్తాడు సింగిల్ షాట్ లో. ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి చేయగలడు. ఎస్ అండ్ నో అంటే దీనికి టాలెంట్ ఉంది, బట్ నేను చెప్పిన ఈ వెరైటీలు చేస్తాడని నాకు తెలియదు. నో మీద 15. ఓకే, ఎస్ మీద 5. ఓకే, హియర్ వి గో. మరి ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తి వాళ్ళని గెలిపిస్తాడా, నన్ను గెలిపిస్తాడా, లేదా మాకందరికి ఆశ్చర్యపోయే అద్భుతమైన టాలెంట్ ని చూపిస్తాడా? ఓకే, జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మోసిన్ ఫ్రమ్ హైదరాబాద్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. ఇందులోంచి ఆయన దిగారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు, గురుగారు. నన్ను వదిలిపెట్టేసి వచ్చేసి అందరూ సో లిఫ్ట్ అడుగుతున్నాను, అందులో గబ్బర్ సింగ్ కనపడాడు. గబ్బర్ సింగ్ కూడా ఇక్కడ వస్తున్నాడు అంటే ఒక చలో మంచిగా దొరికిందని చెప్పేసి వచ్చేసాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన లిఫ్ట్ తీసుకున్నారు, షోకి ఆన్ టైం వచ్చేసారు. ఫస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు మొదలవబోతోంది. ఆయన చూసారా మనం ఏం మాట్లాడుకున్నా, ఆయన పొజిషన్ లో ఆయన ఉన్నాడు. సామాన్లు రెడీగా ఉన్నారు. రెడీ టు గో. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో. ఓకే, హియర్ వి గో. ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో మోసిన్ సిద్ధంగా ఉన్నాడు అండ్ మన ముందు బాటిల్స్ అక్కడే ఉన్నాయి. హియర్ వి గో. ఓకే, సో సింగిల్ షాట్ లోనే పేలుస్తాడని చెప్పాను అండ్ ఆల్రెడీ 1 కలర్ బాటిల్ గాన్. సో ఇతను ఈ వీటిలో ఏ షాట్ మిస్ అయినా మీరు విన్ అయిపోయినట్టే. అండ్ బేసిక్ గా గాలికి ఊగుతోంది కూడా, బికాస్ ఇట్ ఇస్ అన్ అవుట్డోర్. ఓకే, ద థర్డ్ బాటిల్.
Okay, the last one. Here we go. Okay, so 30 feet దూరంలో ఉన్న ఈ బాటిల్స్ ని సింగిల్ షాట్ లో పేలుస్తాడని చెప్పాను. హీ డిడ్ దాట్. అండ్ నౌ బాటిల్ బైక్ మీద పెట్టుంది. సో లెట్స్ సీ ఆ బాటిల్ పగలగొడతాడా లేదా. ఇక మీరు నెక్స్ట్ కాల్చాల్సింది కార్ మీద బాటిల్. రెడీయా? అదా ఏమంటుందంటే బాటిల్ ఇద్దరు లాగా బాటిల్ వచ్చి సార్ అక్కడ మన గ్రేప్ కానీ జీడిపప్పు కానీ బాటిల్ కూడా మీరు నిజంగా ఓటర్ కాదు సార్, మీరు షూటరే. నాకు అర్థమైంది. చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు మీరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళు నో చెప్పారే అంటే మీరు బైక్ మీద కూర్చుని రౌండ్ సర్కిల్ తిరుగుతూ మూవింగ్ పొజిషన్లో ఉంటూ ఆ పిల్లర్ మీద పెట్టిన బాటిల్ని ఆయన పేలుస్తారు. వైల్ ఈస్ ట్రావెలింగ్, వైల్ ఈస్ మూవింగ్. సో ఆ లాస్ట్ యాక్ట్ కూడా చూసేస్తే దాని తర్వాత మేము కూడా కొన్ని షూటింగ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. రైట్, హియర్ వి గో. ద లాస్ట్ వన్, బైక్. సో మీరు అన్నట్టు ఆ అబ్బాయిల మోహన్ ఇప్పుడు వెలుగు చూసారా? అమ్మా ఫైనల్లీ సింగిల్ షాట్ లో పేలుస్తాడని నేను చెప్పాను. అండ్ ఎస్, సింగిల్ షాట్ లో లాస్ట్ అవ్వలేదు కాబట్టి మొత్తం నో కిందే లెక్క. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో 15,000 రూపీస్ అది ఇంటూ 3 times అయ్యి 45,000 మీ అకౌంట్ లోకి యాడ్ అయింది. కంగ్రాచులేషన్స్. సర్జీ, హీరోయిన్ గారికి ఒక షాట్ ఏదైనా నేర్పించగలరా? సో ఇందాక నుంచి మీ అంతా ఎదురు చూస్తున్న ఆ ఘట్టం, ఆ సన్నివేశం ఆసన్నమైనది. అసలు విషయం ఏంటంటే అదా శర్మ గారు ఇప్పుడు ఆ గ్లాస్ స్పాట్ ని టార్గెట్ చేస్తారు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగో సక్సెస్ కొట్టాం కాబట్టి గరంది. ఇప్పుడు ఆ గ్లాస్ వెజల్ ని కూడా మీరు బ్రేక్ చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ప్రదీప్, ఆదా కొట్టదని ఏమైనా బెట్ కడదామా? అది బెస్ట్. మీ దగ్గర చాలా అమౌంట్స్ ఉన్నాయి, ఏమైనా బెట్ కడదామా? ఒకవేళ ఆదా కనుక బ్లాస్ట్ చేస్తే ఆదా డాన్స్ చేస్తుంది ఒక మంచి సాంగ్ ఇక్కడ. ఓకే, పగలేదని మిస్ అయింది అనుకోండి, అదాతో కంపల్సరీ తను డాన్స్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, డన్, డీల్.
I can't. Come on, Ada, come on. Come on. Yeah, I can. Come on. ఓకే మోసిన్ జీ మామూలు టాలెంట్ కాదు, వండర్ఫుల్ టాలెంట్. అండ్ ఇలాగే మీరు అద్భుతాలు చేస్తూ మన పేరుని, మన భారతదేశం పేరుని ప్రపంచ దేశాలన్నింటిలో పరిచయం చేయండి. అండ్ హెడ్స్ ఆఫ్ యువర్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. ఫస్ట్ లెవెల్ లకీలీ దాటారని చెప్పొచ్చు. నేను కూడా గెస్ కొంచెం కరెక్ట్ అయింది. అంటే ఆయన సాధారణంగా సింగిల్ షాట్ లో పేలుస్తాడు. అదా గారిని చూసి సగవే ఆదాయ పెట్టాడు, గురి పూర్తిగా పెట్టలేదు. నేను బుల్లెట్ కూడా తన మనిషి అయితే ఈజీగా ఉండేదేమో. అవును, బట్ ఏవైనా ఇప్పుడు మీ దగ్గర టోటల్ 2,25,000 రూపీస్ ఉంది. వెల్ ప్లేడ్. ఇక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము, లెవెల్ 2. ఇక్కడ మీరు 50,000 ఛాలెంజ్ చేస్తారు. ఓకే. ఈసారి ఎస్ అండ్ నో కాదు, ఎస్ ఆర్ నో. ఓకే. హాఫ్ ఆఫ్ చేయడానికి లేదు. రైట్. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నా దగ్గర ఒక గ్యాంగ్ ఉన్నారు. ఈ గ్యాంగ్ వీలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. అది చేస్తూ ఒక ఫుల్ 360 డిగ్రీస్ ఒక సర్కిల్ ఫామ్ చేస్తారు. అంటే ఒక సర్కిల్ రొటేట్ చేయగలరు కాలు కింద పెట్టకుండా. ఇది తిరుగుతూ సైడ్ స్టాండ్ వేసి రన్నింగ్ లో ఉన్న బైక్ మించి సమ్మర్ సాల్ట్ కొడుతూ దిగుతారు. అండ్ ఈ యాక్ట్స్ కంటిన్యూస్లీ 1 minute చేస్తారు. ఈచ్ యాక్ట్ ని కాలు కింద పెట్టకుండా 60 seconds కాలు కింద పెట్టరు. Yes. 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 Are you sure? Yeah. గరం గ్యాంగ్ బాగా గరంగా ఆలోచించి ఫైనల్ గా ఎస్ ప్రదీప్ నేను నిన్ను నమ్ముతున్నాం అన్నారు. మీకు అందరికీ తెలుసు నన్ను నమ్ముకున్న వాళ్ళంతా ఏమయ్యారు. ఓకే, హియర్ వి గో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది బైకర్స్ గ్రూప్.
దయచేసి బైకులు ఇలా నడపకూడదు అని వాళ్ళు చూపించారు మనకి. కానీ నేను ట్రై చేయొచ్చా ఒకసారి? యా షూర్ షూర్ షూర్. చుట్టాలి మీరంటూ ఉంటే ఒట్టే పెట్టి చెడ్డే తీసి మంచి చేసి మళ్ళీ మళ్ళీ పుట్టేస్తారు. ఓకే కమ్ ఆన్ గట్టిగా చెప్పండి కమ్ ఆన్. సూపర్ వండర్ఫుల్. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు ఇంత బాగా వీలింగ్లు అవి చేశారు కదా, ఒక బైక్ మీద అదా గారు ఇంకో బైక్ మీద ఆది గారు కూర్చుని ఉండగా వాళ్ళు వీలీలు చేస్తే మాకు చూడాలని కాస్త కోరికగా ఉంది. No, let us be alive now. Don't want heart attack now. స్మాల్ రైడ్ అట్లీస్ట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ లెట్స్ గో. Thank you, boys. Okay, huge round of applause for the boys, man. సూపర్ గ్రేట్ టాలెంట్ ఇది. దయచేసి పిల్లలందరూ చూశారు కాబట్టి పెద్దయ్యాక బైకులు ఇలా నడపకూడదు. ఓకే, హెల్మెట్ వేసుకోవాలి అండ్ కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. రోడ్డు మీద సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. స్పీడ్గా వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది. కానీ అదే మిమ్మల్ని నాశనం కూడా చేస్తుంది. కాబట్టి స్పీడ్ ని లిమిట్ లో ఉంచుకోండి, బైక్ రైడ్ ని నార్మల్ గా ఆస్వాదించండి. అండ్ ఇవాల్టి మన హీరోస్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూసినప్పుడు ఒకలా ఉంది, వెనక్కి ఇంకోలా ఉంది. మామూలుగా లేదు. యా, ఇట్ ఈస్ గచ్చ గచ్చ. మీరు ఛాలెంజ్ చేసిన దాన్ని అప్పుడున్న కాన్ఫిడెన్స్ ఇది చూసిన తర్వాత అదా గారు ఎందుకో సైలెంట్ అయ్యారు. Adaji, Yes. What do you think? Did you win? Did you lose? We won, no? How? I We said did. 60 seconds. కాలు కింద పెట్టరని ఎవ్రీ యాక్ట్ 30 సెకండ్సే చేశారు. నెంబర్ 2 సైడ్ స్టాండ్ వేసి సమ్మర్ సాల్ట్ అని చెప్పాను. Yeah. సైడ్ స్టాండ్ వేసి జంప్ చేశారు. I thought that was his somersault. No, that is winter salt. You're trying to make us lose. Of course. They were very good. I think we should give them How will I the... lose my own money? Okay, బైకర్స్ గ్రూప్ గెలిచారు, మీరు ఛాలెంజ్ ఓడిపోయారు. 50,000 రూపీస్ మీ అకౌంట్ లోంచి జంప్. ఓకే, ఏం పర్లేదు. నెక్స్ట్ ఛాలెంజ్ లో Yes. వీటిని ఇంకా డబుల్ ట్రిపుల్ చేసి నేను మీకు ఇస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ లెవెల్లో ఇంకొక అద్భుతమైన టాలెంట్. కానీ నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇందాక పప్పులో కాలేశారు, ఈసారి సాంబార్లో వేస్తారు మీరు. నా స్టేట్మెంట్ని జాగ్రత్తగా వినండి. మామూలుగా చేతులు మించి బండులు వెళ్ళడం మనం చూసాం, రైట్? కానీ ఇప్పుడు వచ్చే వ్యక్తి చేతులు మించి టైర్లు కాదు, తన బాడీ మించి వెహికల్స్ వెళ్తాయి. Oh God. ఫస్ట్ ఆయన బాడీ మించి ఒక టవేరా వెళ్తుంది. నెక్స్ట్ ఒక టెంపో ట్రావెలర్ వెళ్తుంది. ఒక మనిషి మించి టెంపో ట్రావెలర్. I don't want to watch. ఓకే, I want to go home. ఈసారి ఒక ట్రక్ వెళ్తుంది. ఇఫ్ యువర్ గెస్ ఇస్ రైట్, ఇంటూ 5 times.
వెళ్తుంది వెళ్తాయి ఓకే సరే అయితే గరం గ్యాంగ్ చెప్తున్నారు ఎస్ నా స్టేట్మెంట్ నమ్ముతున్నాము అని ఓకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అమన్దీప్ थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी खुशबू बाराई से मस्त पवन की थोड़ी सी धोखने वाली धक 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 सांसें ఓకే హియర్ వి గో ద స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈస్ హియర్ అండ్ నేను చెప్పినవి ఆయన చేస్తాడో తెలియదు కానీ ఆయన ప్రిపేర్ అయినవి ఆయన మీకు చేసి చూపిస్తాడు ఇదో ఉందిగా ట్రక్ కూడా ఉంది అది ఉంది 3 ఉన్నాయి వేరా అవును చేస్తాడా లేదా అనేది నాకు తెలిసి ట్రైన్ కూడా వెళ్ళిపోద్ది దాని మీద ట్రైన్ ఒక్కటి ట్రై చేయలేదు ఆయన కంపార్ట్మెంట్లు ఖాళీ లేవని ఆయన ట్రై చేయలేదు ఇట్ ఈస్ ఇన్ ఆర్ఏసీ రిజర్వేशन आफ्टर कैंसिलेशन बट सर जी आपके टैलेंट एंड आपकी स्टाइल देखने के लिए पूरा दुनिया वेट कर रही है थैंक्स फॉर ऑल हैदराबाद पीपल और चैनल का बहुत बहुत धन्यवाद जो इतना मुझे प्यार दे रहा है तभी मैं ये मुश्किल स्टंट कर पा रहा हूँ Okay, all the best and good luck, sir ji. Here we go. Sat Shri Akal. ओए हवन कुंड मस्तों का झुंड सुन सान रात अब ऐसी रात रख दिल पे हाथ हम साथ साथ बोलो क्या करेंगे ओए जीव जंतु सब सो रहे होंगे ओए जीव जंतु सब सो रहे होंगे भूत प्रेत सब Okay, here we go. Amandeep is ready for the first challenge. ఓకే సో ఫస్ట్ వన్ అయిపోయింది టవేరా వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ ఒక మినీ టెంపో ట్రావెలర్ ని తన మీద ఎక్కించుకోవడానికి రెడీగా ఉన్నాడు అమన్దీప్ లెట్స్ గో ఫర్ ఇట్ రాజ్యమా ఉనికి పడు ఓకే 2 వెహికల్స్ వెళ్ళిపోయాయి ఇక లాస్ట్ మీకు చెప్పినట్టు ఈసారి డైరెక్ట్ గా ట్రక్కే వెళ్తుందంట మీరు ఎస్ అన్నారా నువ్వు అన్నారా ఇంతకీ ఎస్ అన్న
मोहे रंग दे बसंती ఓకే సో అమన్దీప్ యాజ్ యూజువల్ గా నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు అనుకున్నది ఎస్ అని అనుకున్నారు అండ్ ఎస్ హీ డిడ్ ఇట్ సో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ 50,000 into 5 times 2,50,000 rupees and what a powerful base hard work of basement అదా చేస్తుందండి ఇప్పుడు అదా క్యారవాన్ తీసుకొస్తే చేసేస్తుంది My mom is very precious. oh yeah అగస్త్య పొట్టలో తీసుకుంటాడు ప్రతి ఒక్కరికి బేస్ చాలా ఇంపార్టెంట్ Very important. Telugu film heroine ki base chala important. okay thank you so much Amandeep thank you okay huge round of applause for Amandeep come on సూపర్ థ్యాంక్ యూ అమందీప్ సో మీ దగ్గర 4,45,000 ఉంది లాస్ట్ ఛాలెంజ్ లో కంప్లీట్ గా 4,45,000 ఛాలెంజ్ చేసేస్తారు దర్ ఇస్ వన్ సూపర్ ఛాలెంజ్ హియర్ నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద ఎస్ ఆర్ నో ఒకవేళ కనుక యువర్ రైట్ దెన్ ఐ విల్ గివ్ యూ ఇంటూ 10 times అంటే దగ్గర 44 lakhs 44,50,000 అవుద్ది వా లేకపోతే క్లాప్స్ కొట్టి సెకండ్ ఇచ్చి పంపించేస్తా 0 అయిపోద్ది అక్కర్లే 44 కావాలి ఓకే సో నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి ఓకే ఇప్పుడు వస్తున్న ఒక వ్యక్తి ర్యాంప్ మించి బైక్ గాల్లోకి ఎగురుతాడు 40 feet డిస్టెన్స్ లో ల్యాండ్ అవుతాడు ర్యాంప్ దాటుకుని 3 కార్లు దాటుకుని తను ల్యాండ్ అవుతాడు తన బైక్ మించి Yes. స్టేట్మెంట్ అవ్వలే జంప్ అయ్యేటప్పుడు Okay. ఆన్ ది వే ఫ్లిప్ అయి ల్యాండ్ అవుతాడు Flip means what? Back. ఎస్ Yes. ఎస్ ఓకే There's no- సో గరం టీం ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చి ఈ వ్యక్తి బైక్ నడుపుకుంటూ ర్యాంప్ మించి ఎగిరి 3 కార్లని దాటుకుని ఫ్లిప్ అయి ల్యాండ్ అవుతాడు అని అన్నాను అండ్ ఎస్ అని 4,45,000 ఛాలెంజ్ చేశారు ఎస్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్ముతున్నారు ఓకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అంజీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఐ థింక్ దిస్ ద మోస్ట్ వండర్ఫుల్ టాలెంట్ మేము బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఇప్పటివరకు మేము చూసిన అన్ని యాక్ట్స్ లోంచి మోస్ట్ బిగ్గెస్ట్ రిస్క్ ఉన్న పర్ఫార్మెన్స్ ఇది ఎంత రిస్క్ ఉంది అంటే గాల్లో మీరు ఎగురుతున్నప్పటి నుంచి మాకు వామ్మో అన్నది ల్యాండింగ్ చూశాక ఇంకా టెన్షన్ వచ్చింది వాళ్ళైతే ఇంకా సౌండ్ లేదు అండ్ ఇలాంటి యాక్ట్ నిజంగా అంటే దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించొద్దు ఐ మీన్ ఇంటి దగ్గర అండ్ తను ప్రొఫెషనల్ గా ట్రైన్ అయ్యాడు యాక్ట్ కి లైట్ గా భయం ఏమైనా అనిపిస్తుందా లోపల ఉంటుంది సార్ కానీ అలవాటు అయిపోయిన వల్ల ఇంకా లేదు అంతే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇలాంటి యాక్ట్స్ 8 yearsగా స్టంట్స్ చేస్తాను అండ్ మన తెలుగు యూనియన్ లో స్టంట్ యూనియన్ లో వన్ ఆఫ్ ది మెంబర్ తిను తెలుసు నాకు చేశాడు 3 మూవీస్ కూడా work చేశాడు నాకు చేశాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంజీ థ్యాంక్స్ అలాట్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో ఈ రోజు 4,45,000 ని లాస్ట్ దాంట్లో మేము తను గాల్లోకి ఎగురుతూ ఫ్లిప్ కారు దాటుకుని ఫ్లిప్ చేస్తానన్నాను ఫ్లిప్ చేయలేదు
4,45,000 కాస్త ఆ ఫ్లిప్ లోనే ఎగిరిపోయాలి గాలిలోకి. మన దగ్గర గరం గరంగా ఈ వెదరు, ఇగో ఈ చెమట మిగిలాయి. బట్ వెరీ గుడ్. అండ్ Feb 12th మనందరి ముందుకి వచ్చింది గరం మూవీ. అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆ సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంజాయ్మెంట్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఇంత గరం గరం వెదర్ లో కూడా మా గరం టీం మాతో వచ్చారు. ఓకే, సో అది మా జీ తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తాను? జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎక్స్ట్రాడినరీ షో. సో చాలా బాగుంది అండ్ చాలా ధైర్యం కావాలి. సో ఇంట్లో అస్సలు ట్రై చేయకండి. అండ్ గరం సినిమా 12th నిన్న రిలీజ్ అయింది అండ్ మంచి హిట్ సాధించింది. సో వెరీ హ్యాపీ. ఫైనలీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేసి మంచి హిట్ ఇచ్చారు నాకు. అండ్ అలానే మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్, అలానే డైరెక్టర్కి అందరికీ. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. గరం లాంటి మంచి సినిమా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. అండ్ అదాజీ, Thank you for watching Garam and making it a big hit. This show is awesome. It's And as it's garam garam. as That's it's why umbrella. very Yeah, garam. it's garam. I know. I'm too garam. Need umbrella. The show is garam as well. Fantastic acts and very talented people. Very daring, very risky. And so thanks for having us here. ఎస్, మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో డాబర్ మెస్వాక్ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ ఆఫ్ ద వీక్. ఈ వీక్ నాకు తెలిసి అమన్దీప్ ఇస్ ద విన్నర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇవాళ. అండ్ 3 వెహికల్స్ ని బాడీ మీన్స్ తీసుకెళ్తూ. సో వి ఇన్వైట్ అమన్దీప్ యా. డాబర్ మెస్వాక్ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ మీకు సమర్పిస్తున్న వారు డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్. ఆరోగ్యవంతమైన చిగుళ్ళు, దృఢమైన దంతాలు మరియు ఆసమ్ మౌత్ ఫీల్ కోసం డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్ వాడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గరం వెదర్ లో ఈ గరం సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేయాలి. నేను ఎక్కువ టైం మీది కూడా తీసుకోను. బట్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ Thank you. థ్యాంక్ యూ. ఓకే, సో థియేటర్ లో వెళ్ళి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. గరం మూవీని సక్సెస్ చేసినందుకు మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీస్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.